ఇదే అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది. ఇలా మూతికి క్లోజప్ వెళ్తుంది మీద. అలా తంతే ట్రాలీలో మనిషి ఉంటాడు తెలుసా నాకు. ఏం ఇప్పుడు ఆపుతారు ఇవన్నీ అంటే అందరు జనాలు ఎక్కుతా ఉంటారు. ఇలా అంటాడు వచ్చి ఇలాగా. ఇలా కూడా కాదు, పోనీ ఇలా కొట్టడం కూడా ఇలా. లెజెండ్ నుంచి అయితే ఇప్పుడు కొడుతున్నాడు మావాడు అన్నట్టే ఉండేది. మళ్ళీ స్టార్ట్ మ్యూజిక్. తమన్ అంటాడు, నేను చెప్తున్నా సెకండ్ హాఫ్ వచ్చి 40 నిమిషాలు మామూలుగా ఉండదు అంటే నాగవంశ అంటాడు అనమాట. సీట్లలో కూర్చారు సార్ ఎవరు. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Cheputa and probably మంచి ఎగ్జైటింగ్ ఎపిసోడ్ ఇది. ఎందుకంటే thumbnail and title మీరు ఆల్రెడీ చూసారు. టుడే we are going to decode the god of masses బాలకృష్ణ గారు, బాలబాబు, కోకోకోలా పెప్సీ, బాలబాబు సెక్సీ, అది బాలా బ్రో. మనం అనకూడదు, ఆయన ఫ్రెండ్స్ అనొచ్చు. ఓకే ఓకే. సో థింగ్ ఈజ్, ఇప్పుడు బేసికల్లీ ఈ వీడియోలో మనం మొత్తం మాట్లాడుకుంటే ఆయన చేసిన సినిమాలకి ఆయనకున్న హిస్టరీకి మేము సరిపోము, మాకు అంత సీన్ కూడా లేదు. సో మేము పుట్టినప్పటి నుంచి 2015 వరకు మనం ఒక బాలయ్యని చూసాం, ఇప్పుడు ఒక బాలయ్యని చూస్తున్నాం. సో ఈ బాలయ్య గురించి ద ట్రాన్స్ఫర్మేషన్ దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం అనమాట ఈ వీడియోలో. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా చాలా వీడియోలు వస్తాయి, సో సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళిపోదాం వీడియోలోకి. ఏంట్రా ఇస్ అ లెజెండ్. ఓకే, సో స్టార్ట్ చేయడానికి సింపుల్గా 2000స్లో ఉన్న బాలయ్యకి ఇప్పుడున్న బాలయ్యకి నువ్వు చూస్తున్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో చెప్పు, దాంతో స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్ క్వశ్చన్. నాకైతే బాలయ్య బాబు 2000s నుంచి రీసెంట్ వరకు ఒకటే. రీసెంట్ అంటే అరౌండ్ లెజెండ్ టైమ్ అప్పటి వరకు ఒకటే. 2014-15 ఒకటే. లైక్ ఏ ఇంప్రెషన్ ఉన్నా ఒకటే. ఇంప్రెషన్ ఏంటంటే ఏమనుకున్నా ఎంత అనుకున్నా మన జనరేషన్కి బాలయ్య బాబు వాజ్ నెవర్ సీరియస్. అంటే మనం ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు ఆయన్ని, అసలు తీసుకోలే. మన ముందు జనరేషన్లో అనేవారు అది ఇది అని చెప్పి, బట్ మనం ఎప్పుడు ఐ హ్యావ్ నెవర్ టేకన్ బాలయ్య బాబు సీరియస్లీ. అండ్ నా చుట్టుపక్కల కూడా ఎవరు నా జనరేషన్ వాళ్ళు ఎవరు తీసుకోలే. ఈవెన్ దో సినిమాలు ఆడినా కూడా ఫన్గా కొంచెం అటు సైడే వెళ్ళింది, సీరియస్గా లేదు. బాలయ్య బాబుని అలాగనే ఎంజాయ్ చేస్తున్నారంటే అది లేదు, ఏదీ లేదు. సో అది ఆ టైంలో. బట్ బాలయ్య బాబు హ్యాస్ దిస్ వెరీ వన్ లైన్ మీటర్. ఓకే, వెరీ నీష్ మీటర్. నీష్ కాదు, వెరీ లైక్ స్మాల్ మీటర్. ఓకే, ఆ మీటర్ ఏంట్రా అంటే ఈ బోయపాటి కరెక్ట్గా పట్టిన మీటర్. సో ద ట్రాన్సిషన్ ఆఫ్ దట్ ఎర్లీ 2000s బాలయ్య టు టుడేస్ బాలయ్య హ్యాపెండ్. కొంచెం ఆ ట్రాన్సిషన్లో బోయపాటి ఈజ్ ద ట్రాన్సిషన్ నేమ్. ఎగ్జాక్ట్లీ, క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ ఏం కాదులే, బోయపాటి ఆ ట్రాన్సిషన్ అవడానికి చాలా పెద్ద పార్ట్ ప్లే చేశారు. అదే నీకు ఇప్పుడు మనం ఒక వీడియో నుంచి ఇంకో వీడియో ఒకటి పెడతాం కదా మధ్యలో ట్రాన్సిషన్, దట్ ఈస్ బోయపాటి అనమాట ఇన్ బాలయ్య బాబుస్ కెరియర్. నేను ఫస్ట్ థియేటర్లో చూసిన బాలయ్య బాబు సినిమా చిన్నప్పుడు విజయేంద్ర వర్మ. నేను ఏడ్చానంట థియేటర్కి వెళ్ళి. లైక్ నన్ను తీసుకెళ్ళిపోయినా లేకపోతే ఏమో ఎందుకు ఏడ్చినా కూడా గుర్తులేదు నాకు, అది గుర్తులేదు. బట్ కొన్ని సీన్లు గుర్తున్నాయి నాకు. ఫస్ట్ బాలయ్య బాబు మెమరీ అయితే విజయేంద్ర వర్మ సినిమా. బాబాయ్ సినిమా బాగోదు. పట్టాల మధ్యలో పడుకుంటారా, ట్రైన్ వెళ్ళిపోద్ది, వాళ్ళకి ఏం కాదు. బాలయ్య బాబు మైసూర్ నుంచి పారాషూట్ వేసుకుని పాకిస్తాన్ వెళ్తాడు. ఇదంతా కొంచెం లైక్ క్రేజీ ఇదంతా మనకి. దాని తర్వాత టీవీలో ఒక్క మగాడి సినిమా చూసా, అదే భారతీయుడు లాంటిది. అయ్యి బాబోయ్ ఏంటిదంతా, వాట్ ఈస్ దిస్ అంటే ఎలా హౌ అలాగే అనుకున్నా. దెన్ అదే నేను బోయపాటి ట్రాన్సిషన్. సో లాంగ్ స్టోరీ, ఎగ్జాక్ట్లీ సింహ మనం షోలాపూర్ లో చూసాం. ముందు పాడ్కాస్ట్ లో కూడా ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు. అప్పుడు నా 9th క్లాస్ అయిపోయి 10th క్లాస్ లోకి వెళ్ళే సమ్మర్ హాలిడేస్, 6th 7th అనుకుంటా అంతే. సింహ బాగా ఎంజాయ్ చేసే థియేటర్లో నేను. అండ్ నీకు చిన్న చెప్తా చూడు. సింహ సినిమాలో బాలయ్య బాబు ఒక కాలేజ్లో లెక్చరర్ కదా, నేను ఆ కాలేజ్లో ఎంబీఏ చేశాను. నేను ఎంబీఏ చేసిన కాలేజ్ అది. డ్రగ్స్ కావాలరా, డ్రగ్స్. బాలయ్య బాబు నడుచుకుంటూ వస్తాడు చూసి స్టార్టింగ్. సో అక్కడ చేశాను అనమాట ఎంబీఏ. చిన్న స్టోరీ. అండ్ దెన్
తర్వాత అలా అలా ఆ ట్రాన్సిషన్ అయింది. ఈ ట్రాన్సిషన్ లో కూడా రాడ్ సినిమాలు తీసాడు మధ్యలో. రూలర్, అరే లయన్ రా, లయన్, లయన్ లయన్ రాడ్, నాకైతే రాడ్. అరే నేను ఎప్పుడు నాకు అలాంటి ఫీలింగ్. జయసింహ అవన్నీ నేను థియేటర్లో చూడలేదు. నేను లెజెండ్ ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆ ఊపులో నేను లయన్కి వెళ్ళా అనుకుని ఇంటర్వెల్ ఇలా 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటే అలా బయటకు వచ్చి వద్దులే సెకండ్ హాఫ్ చూద్దాం అని లోపలికి వెళ్ళా. ఆ లోపలికి వెళ్ళడం నేను చేసిన మిస్టేక్. వద్దురా బాబు అంటే బాలయ్యకి ఎలాంటి సినిమా చేస్తే సెట్ అవుద్ది ఈజ్ లెజెండ్, ఎలాంటిది చేస్తే సెట్ అవుద్ది ఈజ్ లైన్ అనమాట. ఫస్ట్ హాఫ్ లో బాలయ్య బాబు షార్ట్ టర్మ్ మెమరీ లాస్, కొంచెం స్టైలింగ్ కూడా సెట్ అవుతురా. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అబౌట్ ద కాన్సెప్ట్, అది ఇది కాదు. బాలయ్య స్టైలింగ్ బాలయ్య చూడడానికి నీకు బాలయ్య పరుగు ప్రకాష్ రాజ్ కటింగ్ లో ఉంటాడు, గడ్డం ఉంటది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం క్వశ్చన్ మార్కే. గజనీలో సూర్య అలా అంటుంటాడు చూడు, కొంచెం అలాగే ఉంటది, ఫేస్ ఇలా తిరుగుతూ ఉంటది. నా వల్ల కాలేదయ్యా. సో ఆ ట్రాన్సిషన్ లో కూడా మధ్యలో పడి చాలా తెలిసి బాలయ్య బాబు కెరియర్ మొత్తంలో చెన్నకేశ్వరరెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ఆ ఫేజ్ ఉంది చూడు, అది పీక్. ఇప్పుడు హీఈస్ ఇన్ దట్ పీక్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లేదు కాంపిటీషన్. ఎగ్జాక్ట్లీ. ఉన్నా పర్ఫామ్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ. బాలయ్య బాబు ఎరా ఇది. అంతే అంతే సింపుల్ గా చెప్పాలంటే 100 CR కొట్టమేంద్రా అది. ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నా. సో నువ్వు చిన్నప్పుడు నీకు ఇది ఇది అని తెలుసు కదా. ఫర్ మీ మై ఫస్ట్ ఇంట్రడక్షన్ టు బాలయ్య వాజ్ వన్ గోల్డెన్ ఫేజ్. ఓహో. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఈ బాలయ్య. ఓ నైస్ నైస్. అసలు అప్పట్లో పాటలు ఇదే రిలీజ్ ఒక ముసలి తాత డాన్స్. సో అవన్నీ కొంచెం దీని పేరేంటి, బాలయ్య ట్రైన్ దిగి నడుచుకుంటూ వస్తే వెనకాలకి వెళ్ళిపోవడం, ఫ్యాక్షనిజం, సరబా సరబాను బీజం, అది చెన్నకేశవరెడ్డి. సో ఇవన్నీ ఏంటంటే అప్పట్లో ఫ్యాక్షనిజం సినిమాలు వచ్చినాయి. అవి స్టార్ట్ చేసింది బాలయ్య మెంటల్ ఎక్కిచ్చాడు ఒక రేంజ్. ఆ మొత్తం కుమ్మేసేవాడు బాలయ్య. సో అప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు వార్నింగ్లు ఇవ్వడాలు, తొడకొట్టడాలు ఇవన్నీ చిన్నప్పుడు చేసేవాడిని అంట నేను. ఓహో. మావయ్యాళ్ళు అరే 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 సాయి తొడగొట్ట ఇలా అనేవారంట. సో ఇవన్నీ బాలయ్య కొంచెం అప్పుడు నాకు తెలియని వయసులో. ఆ తర్వాత ఒక ఫేజ్ వచ్చింది, ఒక ఫేజ్ చాలా పెద్ద ఫేజ్ అది. ఆ ఫేజ్ లో బాలయ్య ఎలా అయిపోయారంటే, బాలయ్య బికేమ్ ఎ టాపిక్ ఆఫ్ ఎ జోక్. అంటే జోక్ చేయడానికి బాలయ్యను వాడడం, బాలయ్య యాక్షన్ థింగ్స్ వాడడం. ఇప్పుడు ఇలా అంటే తొడగొడితే ట్రైన్ వెళ్ళిపోద్ది, ఇలాంటివన్నీ వాడడం. బాలయ్య నువ్వు చెప్పిన విజయేంద్ర వర్మలో పారాషూటు ఇవన్నీ. కానీ నేను చెప్పనా, బాలయ్య అలాంటి థింగ్స్ వేరే సినిమాల్లో కూడా చేశారు, విచ్ సెట్ అయినవి ఉన్నాయి. నరేటివ్ ఇంపార్టెంట్ సినిమా. ఎగ్జాక్ట్లీ. అందులో ఇప్పుడు బాలయ్య ఎక్సెంట్రిక్ గా కొన్ని చేస్తారు రా. చెన్నకేశ్వరరెడ్డిలో సత్యరెడ్డి వేరే నరికేళ్ళు నా కొడుకుల్ని అంటాడు. అదిరా బాలయ్య. బాలయ్య అందులోనే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీసాలు అవి చేయించుకుని సంపెంగ నూనె, చమేలికా తేల్ అవన్నీ చేసి టెర్రస్ మీదకి వెళ్ళి అని ఆలోచించి ఇక్కడ పిల్లలు కట్టుకుని దూకుతాడు. ఇవన్నీ కూడా కొంపలాగే ఉంటాయి. అంటే ఆలోచిస్తే వెరీ ఇల్లాజికల్, కానీ బాలయ్య వల్ల వర్కౌట్ అవుతాయి. అంతే. నువ్వు చెప్పావు చూడు దట్ థిన్ లైన్ అని, దట్ ఈస్ వేర్ బాలయ్య ప్లేస్. కానీ అది ఆడుకోవడం తెలిసిన వాళ్ళు బాలయ్యకి కావాలి. అండ్ దట్ వాజ్ బోయపాటి. అంతే. అండ్ బోయపాటిస్ మీటర్ వాజ్ వెరీ సింపుల్ రా. బోయపాటిస్ మీటర్ వాజ్ బాలయ్యకి ఎలివేషన్లు ఇస్తే చూస్తారు, ఎలాంటి ఎలివేషన్లు ఎప్పుడు ఇవ్వాలి అనేది బోయపాటి క్రాక్ చేసాడు. అంతే. అండ్ ఇప్పుడు కరెంట్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దేర్ కేమ్ ఏ ట్రాన్సిషన్. ఓకే, ఆ ట్రాన్సిషన్ గురించి మనం లేటర్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఫర్ ఆల్ దిస్ టు స్టార్ట్, ఇట్ స్టార్టెడ్ విత్ సింహ. అవును. అండ్ అప్పటి వరకు దాని ముందు బాలయ్య అబోవ్ కౌంట్లెస్ రాడ్స్, నో వన్ టు బాలయ్య. ఎగ్జాక్ట్లీ. బాలయ్యని సీరియస్గా ఎవరు తీసుకోలేదు, ఆయన చేసిన సినిమాలను కూడా ఎవరు సీరియస్గా తీసుకోలేదు. మన జనరేషన్ అయితే అస్సలు తీసుకోలేదు. మన జనరేషన్ మరి అసలు ఇంకా అప్పట్లో ఆ టైంలో బాలయ్య వాజ్ నాట్ దేర్, చిరు వాజ్ ఇన్ పాలిటిక్స్, వెంకీ మామేమో మల్టీ స్టారర్లు తీసుకుంటే వెళ్తున్నారు. ఆయన అది ఒక జోన్ ఉండే, నాగమామ ఆయన తీసుకుని ఆయన చేస్తున్నారు.
సో ఈ జోన్లో ఉండే. కానీ ఎప్పుడన్నా సరే అందం ఏంటో తెలుసా ఇండస్ట్రీకి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2023లో ఆగస్ట్లో జైలర్ వచ్చింది. రజనీకాంత్ వచ్చి ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా ఆయన స్టైల్లో చూపించి హిట్ కొట్టాలి. అదిరా, అది పడితే ఎంతైనా సీనియర్ హీరోలో ఒక బ్లాక్ బస్టర్ కొడితే ఆ వైబ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఉంటుంది. అండ్ విక్రమ్తో అదే జరిగింది ఎగ్జాక్ట్లీ. అండ్ బాలయ్య స్టార్టెడ్ డూయింగ్ దట్. అండ్ అందులో కూడా ఫస్ట్ సింహ అండ్ సింహాకి నేను అదే చెప్తున్నా, సింహాకి లెజెండ్ కి మధ్యలో కొన్ని రాడ్లు ఉన్నాయి. మిత్రుడు, పరమవీర చక్ర, శ్రీమన్నారాయణ, ఇవి ఉన్నాయి. అప్పుడు లెజెండ్ వచ్చింది. పోనీ లెజెండ్ తర్వాత ఏమైనా, నేను ఎప్పుడు ఏమనుకున్నాడో తెలుసా, లెజెండ్ నుంచి అయితే ఇప్పుడు కొడుతున్నాడు మావాడు అన్నట్టే ఉండేది. మళ్ళీ స్టార్ట్ మ్యూజిక్, లయన్, దాని తర్వాత జయసింహ అని ఆయనతో తీసాడు, దశావతారం డైరెక్టర్తో, కేఎస్ రవికుమార్. ఓకే, ఇది ఏమన్నా అది యాక్చువల్లీ బాగానే ఉంటుందంట. ఈ రాడ్లన్నింటిలో అది కొంచెం బెటర్, నయనతార ఉంటుంది. అండ్ దెన్ రూలర్ కూడా కేఎస్ రవికుమారే. ఈ సినిమాలు ఆడలే. డిక్టేటర్ చాలా ఉన్నారా. అరే డిక్టేటర్లో చెప్తున్నా, ట్రాలీ వేసుకొస్తాడు, మీటింగ్ అవుద్ది, అలా తంతే ట్రాలీలో మనిషి ఉంటాడు తెలుసా. నాకు ఏం ఇప్పుడు ఆపుతారు ఇవన్నీ అంటే, చేస్తే మాకు ఊపి రావాలి, నవ్వు రాకూడదు, లేకపోతే నవ్వుతో ఊపి రావాలి. ఇదేంది ఇది, అలా ఉండకూడదు. అప్పుడు బాలయ్య గోల్డెన్ ఫేజ్ స్టార్ట్ అయింది. దీని తర్వాత ఈ ట్రాన్సిషన్ తర్వాత. అండ్ 2014లో రిలీజ్ అయింది లెజెండ్. నాకు లెజెండ్ లైక్ నా ఫేవరెట్ సినిమా లిస్ట్ హాలీవుడ్లో చేస్తే లెజెండ్ వన్ ఆఫ్ ది ఏంటి అది ఉంటుంది, టాప్ 5లో ఉంటుంది నాకు లెజెండ్. ఎందుకు ఉంటుందిరా అంటే, తెలుగు సినిమాల్లో అన్ని రకాల సినిమాలు ఉంటాయిరా. రాజమౌళి సినిమా ఉంటుంది, సుక్కు సినిమా ఉంటుంది, అన్ని సినిమాలు ఉంటాయి. ఈ రాజమౌళి, సుక్కు అని నేను డైరెక్టర్ పేర్లు చెప్తున్నా. అండ్ దేర్ ఈజ్ ఆల్సో బాలయ్య ఫిలిం. బాలయ్య ఈజ్ వన్ జాన్రా. బాలయ్య మనం మాట్లాడుకున్నట్టు తినలేని ఉంది చూడు, దాని మీద సినిమాలు చేస్తే బాలయ్య బాబు ఒకడికే సెట్ అవుద్ది. బాలయ్య బాబు అదే లైన్లో చేయాలి. అండ్ మన జనరేషన్ కి బాలయ్య బికేమ్ ఏ జాన్రా విత్ దట్ ఫిలిం. ఎగ్జాక్ట్లీ, లెజెండ్ వల్లే సింహాతో ఓకే హిట్ పడితే ఎలా ఉంటది బాలయ్య బాబుకి. ఓహో, బాలయ్య హిట్ కొడతారా, కొడితే ఇలా ఉంటదా. నాకు ఇంకా గుర్తు, మన జనరేషన్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు బాలయ్య ఏంటంటే, వైట్ షర్ట్ కి మెరూన్ పర్పుల్ స్లీవ్లెస్ కోట్ వేసి పోలీస్ స్టేషన్ సీన్ ఇన్ సింహ అంటాడు చూడు, అదంతా సీన్ ఉంటది చూడు. ఓహో, ఇది బాలయ్య బాబు, దిస్ ఈజ్ వాట్ హీస్. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది, ఇలా మూతికి క్లోజప్ వెళ్తుంది. అమ్మో, దట్ ఈస్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు బాలయ్య. దాని తర్వాత మళ్ళీ రాడ్లు బండి, మళ్ళీ లెజెండ్ వచ్చింది. లెజెండ్ నేను థియేటర్లో చూసాను, అందరికీ తెలుసు. పోనకాలు వచ్చినాయి నాకు ఇంటర్వెల్ బ్యాంక్ పోనకాలే, ఇంకెళ్ళిపోయింది నేను స్క్రీన్ మీద అలాగా ఇలా లెవిటేట్ అవుద్ది చూడు, స్ట్రేంజర్ థింగ్స్ లో ఆవిడ ఇలాగా జయ నరసింహ అన్నట్టు అలా వెళ్ళిపోయింది నేను కూడా. మెంటల్ ఎక్కిపోయింది నాకు. అంటే మనం ఎన్నిసార్లు లెజెండ్ గురించి మాట్లాడుకున్నా, లెజెండ్ లో గొప్పతనం ఏంటంటే దెర్ ఇస్ స్టిల్ మోర్ టు టాక్ అబౌట్ ఇట్. నేను ఎన్ని పాడ్కాస్ట్లోనే సిరీస్ 10-20 ఎపిసోడ్స్ ఆఫ్ లెజెండ్ చేయమన్నా చేస్తాను నేను. అరే మెంటల్ రా, నాలో బాలయ్య బాబు ఫ్యాన్ ఆ రోజు జాయ్ అని లేసాడు అనమాట, లెవిటేటింగ్ ఆ రోజు. అండ్ ఇంకొకటి చెప్పనా, బికాస్ బాలయ్య యాక్ట్స్ ఆన్ దట్ లైన్, బాలయ్య మేక్స్ ఫిలిమ్స్ ఆన్ దట్ లైన్, అందులో బాలయ్య యాక్టింగ్ కూడా బాగా చేసాడు యాక్టింగ్ అనిపిస్తుంది. నీకు చెప్తున్నా, జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు లెజెండ్ ఇంటర్వెల్ బ్లాక్ ఉందా, బాలయ్యని తీసి వేరే ఏ హీరో పెట్టినా సెట్ అవుతుంది. జస్ట్ దట్ షార్ట్ వేర్ బాలయ్య అందరు జనాలు ఎక్కుతా ఉంటారు, ఇలా అంటాడు వచ్చి, ఇలాగా, ఇలా కూడా కాదు, పోనీ ఇలా కొట్టడం కూడా, ఇలా అంటే ఏంటి, బాలయ్య బాబు అక్కడ కొట్టాడో కొట్టలేదో కూడా తెలియదు, జస్ట్ ఇలా అంటాడు, ఎగిరిపోయారు అందరు జనం, నమ్ముతాం. బాలయ్య ఎనర్జీ అది. ఒకరిని గుద్దితే బౌన్స్ అయ్యి పాడడం వేరు, ఒక 60 మంది వస్తున్నప్పుడు ఇలా, అదేంటో కూడా తెలియదు మనకి, అదేంటో మరి దాన్ని ఏమనాలో కూడా తెలియదు, అలా ఎగిరారు గాల్లోకి, జావలిన్ త్రో. అండ్ ఇంకొకటి ఏంటో చెప్పనా, బాలయ్య బికేమ్ ఏ జాన్రా అన్నా కదా, ఆ జాన్రా అనేది ఎక్కడ నరనరాల్లోకి మన బ్యాచ్లోకి ఎక్కేసింది, మన జనరేషన్కి ఎక్కేసిందంటే, ఆ సీన్ ఉంటుంది చూడు, మినిస్టర్తో కూర్చొని మాట్లాడే సీన్. ఆ కూర్చొని మాట్లాడే సీన్ ఎంత క్రేజీ రైటింగ్ ఉంటుందంటే, అందులో బాలయ్య ఓవర్ ది టాప్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎలివేషన్లు ఇస్తాడు. అందులో ఎనాలజీలు అసలు రాసిన ఆ ఒక్క బిట్ రాసినోడికి ఇవ్వాలరా. ఐ డోంట్ నో.
అందులో కొన్ని ఎనాలజీలు చెప్తాడు. ఇప్పుడు ట్రైన్ వస్తుంది, నువ్వు ఎదురుగా చిన్న పెట్ట కదా చెప్తా స్టార్ట్ చేస్తాడు. ట్రైన్ వస్తుంది, నువ్వు ఎదురుగా వెళ్తున్నావు, ట్రైన్ నిన్ను గుద్ది వెళ్ళిపోయింది. ఇప్పుడు ట్రైన్ వస్తుంది, నువ్వు వెనక్కి పరిగెడుతున్నావు, ట్రైన్ నిన్ను గుద్దేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ట్రైన్ ఎవరో తెలుసా, నేను అంటాడు. ఇది తొక్కి బాడేస్తా, ఇది ఇది ఉంది చూడు. అది వేరే వాళ్ళు చెప్పారనుకో, సరే వాళ్ళ మాడ్యులేషన్లో చెప్పిన బాలయ్య తొక్కి పాడేస్తా, తొక్కి పాడేస్తా కూడా కాదు, అంతటికి పీక్ ఏంటో తెలుసా, వస్తుంది పాయింట్కి రా. ఏంది బాలయ్యకి ఒక ఒక మీటర్ ఉంటది, ఆ మీటర్ లో డైలాగులు కొన్ని సెట్ అవుతాయి, అవి పడాలి. అవి బాలయ్య ఎన్ని చెప్తాడంటే లెజెండ్ లో, అండ్ సీన్లు కూడా అలాగే ఉంటాయి. బాలయ్య ఒక అంటే ఒక పాయింట్కి వచ్చేసరికి బాలయ్య కాదురా, ఒక సూపర్ న్యాచురల్ హ్యూమన్, ఈ సూపర్ హీరో. అది బాలయ్య ఈజ్ ఏ సూపర్ హీరో, బాలయ్య మ్యాన్ అది అంతే. ఎలా నుంచుంటాడు, ఇప్పుడు మనం చెప్తాను ఉయ్యాల షాట్ ఉంటుంది చూడు, ఇలా ఊగుతా ఉంటాడు. నీకు మొత్తం ఏదో మొత్తం అన్నీ ఇంకా ఏదో బాజా భజంత్రీలు ఉంటాయి చూడు, అన్ని గడ్రని వాయించినట్టు అలాంటి బీజం. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ దట్ రా. ఇప్పుడు నాకు చెప్తుంటే ర్యాండమ్ గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు సింహాలో కూడా కొన్ని థింగ్స్ ఉంటాయి, వేరే దాంట్లో వస్తే నవ్వుకు దొబ్బుతాం. ఒకడు కోమాలో ఇయర్స్ నుంచి పడిపోయి ఉంటాడు, ఇలా పడిపోయి ఉంటాడు, గుద్దితే ఆడు కోమాలను లెగిసిపోతాడు. అవి బాలయ్య సినిమాల్లో బాలయ్యకే వర్కౌట్ అవుతాయి. అలాంటి మెంటలేకపోతాడు అలాంటివి చూసి. అది బోయపాటితో ఉన్న గ్రేట్నెస్ ఏంటో తెలుసా, కన్విక్షన్ తో తీస్తాడు. గుద్దుతాడు బాబు, లేచిపోతాడు బాబు అని. అదే అంటున్నా, ఇదే బాలయ్య బాబు యూనిక్నెస్. బట్ అది ఆ థిన్ లైన్ లో చేయకుండా వేరే అటో ఇటో వెళ్తే ఎటో వెళ్ళిపోద్ది, ఎటో వెళ్ళిపోద్ది కంపు. సో అండ్ ఈ లెజెండ్ తర్వాత కూడా, లెజెండ్ తర్వాత హిట్ పడింది ఏంట్రా ఈ అన్నిటి తర్వాత, ఎంత చూసుకున్నా శాతకర్ణి, అంతేగా శాతకర్ణి పడింది. అండ్ దట్టు శాతకర్ణి ఖైదీ నెంబర్ 150తో వచ్చింది. అమ్మా నాకు యాక్చువల్లీ శాతకర్ణి ఒకే ఒకసారి చూసా, థియేటర్లో చూసా, నచ్చింది అంతే. నేనే అంతే, తర్వాత రివిజిట్ చూడలేదు, నచ్చింది నాకు. గుడ్ ఫిలిం, గుడ్ నైస్. బాలయ్య బాబు 100th ఫిలిం అంటే అది ఎంత ప్రెస్టీజియస్ సంక్రాంతి మనకి. అంటే బాలయ్య బాబు 100th ఫిలిము, చిరు 150 ఫిలిము. వావ్, అంటే ఎక్కడొచ్చి అరవనంది హిట్ కొట్టాడు. అది చెప్పబోతున్నాను. దిల్ రాజు మధ్యలో దూరి నీకు తెలుసా సతీష్ వేగస్ ఈజ్ అగైన్ మేకింగ్ ఏ ఫిలిం 2. నో ఐ డోంట్ నో వాట్ హీస్ మేకింగ్. సోరంపూడిలో షూట్ జరుగుతుందంట. సోరంపూడిలో మన ఊరే. ఓ నైస్, ఇంట్రెస్టింగ్. బాలయ్య బాబు ఈ సెకండ్ హాఫ్లో లైక్ పోస్ట్ లెజెండ్లో కొన్ని డిఫరెంట్ సినిమాలు ట్రై చేశాడు. ఇట్స్ నాట్ లైక్ పక్కా మాస్ సినిమాలు కాదు, కొన్ని డిఫరెంట్ సినిమాలు. ఒకటి పైసా వసూలు. నేను కూడా మాట్లాడదాం అనుకున్నా పైసా వసూలు గురించి. పైసా వసూలు వచ్చినప్పుడు పూరి బాలయ్య ఇదేం కాంబినేషన్ రా, క్రేజీ కాంబినేషన్ అది ఇది అని అందరూ భలే ఎగ్జైట్ అయ్యాం. ఆ వసూలు పైసా వసూలు సాంగ్ వచ్చినప్పుడు చాలా సోషల్ మీడియాలో చాలా నాయిస్ ఉండే, చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. సో నేనేమంటానంటే అలాంటివి ట్రై చేసినా కూడా ఈ ఫెయిల్ అయినా ఇట్స్ ఓకే, రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో నాకు అలా ఇంకోటి ఏం ట్రై చేశారంటే ఇది క్రేజీ, ఇది ట్రై చేయడం అనేది చాలా చాలా లైక్ చాలా కష్టం. అండ్ ఆల్ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు. అంటే విచ్ ఈస్ వెరీ వెరీ టఫ్, ఇట్ డింట్ ల్యాండ్. నేను కథానాయకుడు థియేటర్లో చూసా, మహానాయకుడు ఓటీటీలో చూసా అనమాట. అది కూడా అంటే ఓకే, ఏదో ఓకే బాగానే ఉన్నాయి కదా అని అనిపించింది. బట్ మనం అప్పటికే మహానటి చూసి ఒకటి మైండ్ లో ఉంటది కదా, బయోపిక్ అంటే ఈ రేంజ్ లో తీయచ్చు అని ఒక స్టాంప్ పడిపోయిన తర్వాత, స్టాండర్డ్ సెట్ అయిన తర్వాత అది రీచ్ అవ్వలేదు అక్కడ దాకా. అలాంటి సినిమాలు వచ్చినాయి మధ్యలో. నాకు ఇంకొక ఎక్స్పెరిమెంట్ బాలయ్య బాబు చేసింది ఇష్టమైంది ఏంటో తెలుసా, ఊ కొడతారా ఉలుక్కు పడతారా. ఓకే నైస్. అంటే అప్పుడులో బాలయ్య జోన్ నుంచి పక్కకి వెళ్ళి కొంచెం ఒకటి కొత్తగా ట్రై చేసిన సినిమా అది ఓకే బాగుంటది. నేను టీవీలో చూసాను. అంటే నన్ను అడిగితే బాలయ్య నెవర్ షైడ్ అవే ఫ్రమ్ ఎక్స్పెరిమెంటింగ్. నెవర్ ఫస్ట్ నుంచి. మధ్యలో ఆయన పాండురంగడు, శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు చేశారు, అవుట్ అండ్ అవుట్ మసాలా సినిమాలు చేశారు, మధ్యలో ఏవేవో ట్రై చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. శ్రీరామరాజ్యం హిట్ అయింది,
బాపుస్ లాస్ట్ ఫిలిం క్రేజీ. అండ్ నాకు చిన్నప్పుడు ఇంకోటి ఏం గుర్తుంటే, నాకు ఆదిత్య 369 డాడీ ఒకసారి ఈటీవీలో వస్తుంటే పెట్టి చూపించారనమాట. దట్ ఈస్ క్రేజీ. ఏంటి డార్క్ స్ట్రేంజర్ థింగ్స్ ఎందుకు పనిచేయవు? ఎగ్జాక్ట్లీ. అప్పట్లోనే ఇది తీసారంటే అంటే ఇప్పుడు కూడా ఆ థాట్ మనల్ని ఎంత ఎగ్జైట్ చేస్తుంది అంటే, యూ టైమ్ ట్రావెల్డ్ అండ్ వెంట్ టు అన్ ఎరా వేర్ యూ బికేమ్ ఏ కింగ్. అంటే యువర్ లైక్ మిక్సింగ్ సైన్స్ ఫిక్షన్ అండ్ యువర్ హిస్టరీ. ఎగ్జాక్ట్లీ. అది మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు ఇది క్రేజీ సినిమా అది. అందులో మనం అంటే ఎందుకు అంత ఆదిత్య 369 ఇప్పటికీ అంత గ్రేట్ సినిమా అంటే, అందులో మనం చాలా చిన్నప్పుడు చదువుకుంటాం. ఇప్పుడు తెనాలి రామన్ అని ఒక ఆయన ఉంటాడు. ఆ తెనాలి రామన్ అనే ఆయన ఇలాంటి ఆయన వికట కవి అంటారు అని కొన్ని ఇవన్నీ ఆశ్రమ్ స్కూల్లో మాకు తెలుగు సుజాత మిస్ ఉండేవారు. సుజాత మిస్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క డ్రామా వేసేవారు అనమాట, తెలుగు డ్రామా. సో ఆ తెలుగు డ్రామాలో ఒకసారి సుజాత మిస్ ఈ శ్రీకృష్ణదేవరాయల తెనాలి రామన్ గురించి డ్రామా వేశారు. ఆ ఏ సీన్లు అయితే ఉన్నాయో అవి సేమ్ ఆదిత్య 369 తర్వాత చూసా ఆదిత్య 369. సో ఇలా మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లో చదువుకున్న స్టోరీలని సినిమాలో, అది కూడా బాలయ్య బాబు, అది కూడా సైన్స్ ఫిక్షన్ అప్పట్లో. నాకు ఫస్ట్ టైం ట్రావెల్ అని తెలిసింది ఆ సినిమాతోనే. ఓకే, యూ కెన్ ట్రావెల్ టైం. అవును, అసలు కాన్సెప్ట్ టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్, ఫ్యూచర్ లోకి వెళ్ళొచ్చు, ప్రెసెంట్ పాస్ట్ లోకి వెళ్ళొచ్చు, ఇదంతా మొత్తం తెలిసిందే దానివల్ల, ఆ సినిమా వల్ల. అంటే నీకు వందే మాత్రం శ్రీనివాస్ అనే ఆయన సింగీతో శ్రీనివాసరావు, దట్ ఈస్ సారీ వెరీ 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 బ్యాడ్ విత్ నేమ్స్. చాలా ఫ్లోలో చెప్పేస్తున్నాడు. వెరీ బ్యాడ్ విత్ నేమ్స్. ఎంత బ్యాడ్ అంటే ఆగస్ట్కి ఏప్రిల్కి తేడా తెలియదు మాకు. అది ఆయన అప్పట్లోనే థాట్ వచ్చి దాన్ని అంత బాగా ఎగ్జిక్యూట్ చేశారంటే విత్ మినిమల్ మనీ, టెక్నాలజీ, రిసోర్సెస్. ఏమున్నాయి, గ్రాఫిక్స్ కూడా ఏం గ్రాఫిక్స్, అప్పుడే అది పుల్ ఆఫ్ చేశారంటే మరి ఎంత పెద్ద విషయం. గుర్తుంది కదా ఆదిత్య 369 తరుణ్ ఉంటాడు. ఆ తాత ఒక అతను, ఆ తరుణాల పిల్లల వల్లే కదా వీళ్ళు వెళ్ళేదో బటన్ నొక్కేసి మొత్తం జూమ్ అని వెళ్ళిపోతారు ఎక్కడికో. క్రేజీ సినిమా. నేను భైరవ దీపం ఫుల్ చూడలేవు ఇప్పుడు దాకా. భైరవ దీపం ఇస్ ఆల్సో ఏ గ్రేట్ ఫిల్మ్. జస్ట్ ఆ బిట్ చూసి ఆయన హంచ్ బ్యాక్ అది ట్రై చేశారు. సో బాలయ్య బాబు మాస్ హీరోయే, బట్ హూ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ లైక్ క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆయన. నౌ రీసెంట్ టైమ్స్ లో ఎక్స్పెరిమెంట్ ఏంట్రా అంటే, దట్ ఈస్ ఎక్స్పెరిమెంట్ ప్లస్ బాలయ్య బాబు మాస్ మిక్స్. భగవంత్ కేసరి ఎక్స్పెరిమెంట్ అని నేను ఎందుకు అంటానంటే, బాలయ్య బాబు లాస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసింది లయన్. దట్ ఈస్ ఎక్స్పెరిమెంట్. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కొంచెం ఆ జోన్ లోకి వెళ్ళింది. మళ్ళీ ఒక జోన్ ఇంకా బాలయ్య బాబు మాస్ 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 జోన్, వేర్ ఇన్ దట్ ఫిలిం ఒక సోషల్ ఎలిమెంట్ని తీసుకొచ్చి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పి దానికి మిక్స్ కొట్టి ఆ సినిమాకున్న యూనిక్నెస్ అది. నాకు భగవంత్ కేసరి తోపు సినిమా అని నేను అన్ను. ఆ పాయింట్ వల్ల దట్స్ యూనిక్ ఇన్ బాలయ్యస్ కెరియర్. గుడ్ ఫిలిం, డీసెంట్ ఫిలిం ఎక్కడైంది ఆ పాయింట్ వల్ల. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రొటీన్ అగైన్ ఒకటే అదే జోన్ లో ఉండుంటే అగైన్ నేను మళ్ళీ నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది ఆ సినిమా. బట్ వెన్ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ పాయింట్ లోకి వెళ్ళి అలా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఓకే నైస్. అగైన్ తమన్ బీజియం, రోర్ ఆఫ్ కేసరి, మ్యాన్ తమన్ ప్రతిసారి బాలయ్య బాబు సినిమాకు ముందు ఒకటి వదులుతాడు. ఇప్పుడు అందరూ డాకు రట అప్పుడు నేను ఇప్పటికీ చెప్తున్నా, ఎంతమంది ఎన్ని బీజిఎంలు వచ్చేసినా, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చినా, తమన్ కొట్టిన ఒక బీజిఎం నాకు డెత్ బెడ్ వరకు గుర్తుంటుంది. అదేంటో చెప్తా. వీరసింహారెడ్డిలో టర 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 టంట అదే కారిందంతా వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ బిట్ ఉంది చూడు, మొత్తం ఈ చైర్ మీద కూర్చునే 1/2 మందిని గాల్లోకి లేపుతాడు. ఆ బీజిఎం వేర్రా ఆ బిట్. దట్ ఈస్ నాట్ తెలుగు అది ఇది కాదు, అది ఏదో రేంజ్ లో ఉంటది అది. నాకు దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఈ డాకు ఎన్నిటికి టాప్ లో ఉంటది అది. చాలా ఇష్టం నాకు వీరసింహారెడ్డి బీజిఎం. సో నౌ లెట్ us స్టార్ట్ దిస్ థింగ్. మనం కొంచెం గ్లిమ్స్గా మాట్లాడుకున్నాం కానీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఫేజ్ ఆఫ్ బాలయ్య ఇన్ డీటెయిల్ బికాస్ వీ ఆల్సో వాంట్ టు డిస్కస్ వాట్ చేంజ్డ్. మనం
ఎప్పటి నుంచో డీకోడింగ్లు అవి చేసాం, కానీ ద కోర్ ఐడియా ఆఫ్ వై వీ స్టార్టెడ్ డీకోడింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ హౌ ద బ్రాండ్ ఆఫ్ దట్ హీరో గాట్ ఎవాల్వ్డ్ కదా. సో ఈ ఫేజ్లో ఇట్ స్టార్టెడ్ విత్ అఖండ. అగైన్ మళ్ళీ బోయపాటే. ఓకే, అండ్ వీ ఆల్సో టాక్డ్, అంటే ముందు పాడ్కాస్ట్లో సోచ్ చెప్తాలో మనం ఆల్రెడీ బాలయ్య, బోయపాటి అండ్ అఖండ ఫిలిం గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇన్ ఏ వే చెప్పాలంటే అఖండ వాజ్ వెరీ టఫ్ టు మేక్. అండ్ పిచ్చోళ్ళు ఇద్దరు మళ్ళీ అఖండ 2 అని తీస్తున్నారు. అఖండ వాజ్ వెరీ టఫ్ టు మేక్, ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు, అన్నీ తెలిసిన ట్రోప్సే, అన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసే ట్రోప్సే, రిపిటేటివ్ ఉండకూడదు. అలా అని మళ్ళీ అదే సోది పేయకూడదు. ఎలా పేయచ్చు అంటే బోయపాటి ఈస్ గ్రేట్ విత్ డిజైనింగ్ ద లుక్, డిజైనింగ్ ద క్యారెక్టర్. బాలయ్యకి ఆ క్యారెక్టర్ డిజైన్లు బాగా సెట్ అవుతాయి. అలాగా ఒక అఘోరా క్యారెక్టర్ డిజైన్ చేశాడు. ఇంకా అఘోరా క్యారెక్టర్తో నేను అఖండ రిలీజ్ అయ్యే ముందు పోస్టర్లో అవి చూసి కొంచెం డమరకం వైబ్స్ కొడుతున్నాయండి. తప్పలేదు డమరకం మళ్ళీ తీస్తున్నారా ఇల్లు, వర్కౌట్ అవుదేమో. నేను అసలు వర్కౌట్ అవుతున్నా. ఒక డైరెక్టర్ హీరో కాంబినేషన్ 3rd టైం వర్కౌట్ అవ్వడం అనేది అది చాలా కష్టం. వర్కౌట్ అయింది బట్ కష్టం. అండ్ దట్ ఈస్ డివోషన్ యాంగిల్ చేస్తున్నారు. ఇది ఎటో వెళ్తుందేమో అనుకున్నాను నేను. బట్ నేను చెప్తున్నా, లెజెండ్ తర్వాత అఖండాయే. సింహ ఇవన్నీ కాదు, ఈ బాలయ్య నెక్స్ట్ ఫేజ్లో లెజెండ్ తర్వాత అఖండ. ఎందుకంటే నాకు అఖండ సినిమాలో లెజెండ్ నీకు టెక్నికాలిటీస్ గుర్తుండవు. లెజెండ్లో నాకు అఖండ సినిమా కలర్ వైజ్ చాలా ఇష్టం. రెడ్, ఎల్లో, బ్లాక్, సెకండ్ హాఫ్ మొత్తం అలా ఉంటది అనమాట. పసుపు కుంకుమలు ఎక్కువ వాడతాడు బేసికల్లీ. బాలేమో బ్లాక్ వేసుకుంటాడు. బాలేమో బ్లాక్ వేసుకుని ఆరెంజ్ వేసుకుంటాడు. క్రేజీ వాడతాడు. బాలయ్యకేమో గడ్డం అంతా వైట్ ఉంటుంది. క్రేజీ బాగా క్యారెక్టర్ డిజైన్ అదరగొట్టేసాడు. అండ్ బాలయ్య ఒకే ఎక్స్ప్రెషన్తో ఉంటాడు. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. క్రేజీ ఫిల్మ్ అఖండ అంటే నీకు ఇంకా బాలయ్య మీటర్లో పాత్ బేకింగ్ ఫిల్మ్ అది. బాలయ్యను అఘోరా చేసి అఘోరాలో బాలయ్య మాస్ చూపిస్తే అలా ఉంటుంది, వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్. ఏమి లేదు ఇంకా. గుద్దితే ఆత్మ వెళ్ళి గుద్దుకుని మళ్ళీ బాడీ వెళ్ళి గుద్దుకుంటే చూడు. అప్పుడు దాకా బాడీలే బౌన్స్ అయింది, ఇప్పుడు ఆత్మ బౌన్స్ అయింది. అది మళ్ళీ మనం ద బ్యూటీ ఆఫ్ బోయపాటి అది మనం ముందే చూస్తాం. అది కూడా మళ్ళీ హాలీవుడ్ లో డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర అయినా సరే మనకి నచ్చుద్ది చూడు. అది గొప్పతనం. అదే అంటున్నాను, కరెక్ట్ పట్టేసాడు ఆ మీటర్. ఏ లైన్లో తీయాలి, ఏ మీటర్లో తీయాలనేది పట్టేశాడు బోయ. క్రేజీ. నేను దాని తర్వాత నిజం చెప్తున్నా, అఖండ తర్వాత భయం వేసిందిరా. సింహ తర్వాత ఎలాంటి రాడ్లు పడ్డాయో మళ్ళీ ఫేస్ లెజెండ్ తర్వాత ఎలాంటి. ఎందుకంటే దట్ ఈస్ గివెన్ రా. ఇప్పుడు బాలయ్యని బోయపాటి చూపించినట్టు ఎవడు చూపించలేడు. కష్టం మళ్ళీ ఇదంతా ఇవన్నీ అమ్మన పనులు రా అని నేను ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిన తర్వాత అక్కడ నాకు ముందే సినిమాలు తీసాడు బాలయ్య. నాకు ఎన్టీఆర్ మహానాయకుడు కథానాయకుడు తర్వాత చూద్దాం ఒకసారి. రూలర్ అంతే. ఎన్టీఆర్ తర్వాత రూలర్ తీసాడు, అఖండ వచ్చింది. సో అఖండ తర్వాత మళ్ళీ నేను రెడీగా ఉండంటారు రాడ్లకి అన్నట్టే ఫిక్స్ అయ్యా. బట్ ఇక్కడ ఏమంటానంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రీసెంట్గా బాబీ కొల్లి, నాగవంశీ కూడా చెప్తున్నారు బాలయ్య బాబు డాటర్ కేమ్ ఇన్ టు పిక్చర్. ఎగ్జాక్ట్లీ, టాక్ అబౌట్ దట్ ఓన్లీ ఐ వాంట్ టు మెన్షన్. అసలు యాక్చువల్లీ నేనేమంటానంటే, ఐఎమ్ కమింగ్ టు నౌ ద బ్రాండ్ పార్ట్ ఆఫ్ బాలయ్య. యూజువల్లీ బాలయ్య బాబుకు బ్రాండ్ మన చిన్నప్పటి నుంచో ఉంది మనకి. కానీ ద మీనింగ్ ఆఫ్ దట్ బ్రాండ్, హౌ పీపుల్ పర్సీవ్డ్ దట్ బ్రాండ్ బాలయ్య. ఇప్పుడు ముందు కోకోకోలా పెప్సీ అంటే బాలయ్య బాబు సెక్సీ అనేవారురా, జై బాలయ్య అంటే జై జై బాలయ్య అనేవారురా. కానీ అప్పుడే ఉద్దేశంతో అనేవారు, ఇప్పుడే ఉద్దేశంతో అంటున్నారు అనేది ఎంత చేంజ్ అయింది. లైన్స్ నీకు చెప్తా, నాకు ఇంకా గుర్తు. ఆ కోకోకోలా ఈ స్లోగన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో చెప్పనా. ఫస్ట్ నాకు ఇంకా గుర్తు, ఫేస్బుక్ ఎరాలో there were n number of jokes on బాలయ్య. there were n number of pages on బాలయ్య జోక్స్. అవి ఎన్ని షేర్లు. బాలయ్య బాబు మనకు జోకు చిన్నప్పుడు. బట్ నేను క్రేజీ ఏమంటానంటే, పైసా వసూలు తీయడం వల్ల ఏమైపోయిందిరా అంటే, బాలయ్య బాబు బ్రాండ్ షిఫ్ట్ అయింది ఇలా కొంచెం స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్ బాలయ్య. ఎగ్జాక్ట్లీ. అండ్ అప్పటికి ఆఫ్ స్క్రీన్ లో మనకు తెలుసు బాలయ్య బాబు జనాలను కొడతాడు, తిక్కరైతే అలా బిహేవ్ చేస్తాడు. మనకు ఫేవరెట్, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ బాలయ్య ఆర్ నాట్, కాల్ రికార్డింగ్ ఇవన్నీ ఉండి, దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇట్ ఈస్ జస్ట్ బాలయ్య జానర్. అది అదంతే బాలయ్యది. సో ఎప్పుడైతే మేబీ
ద నెక్స్ట్ జనరేషన్ కేమ్ హూ అండర్స్టాండ్స్ ద సోషల్ మీడియా పిఆర్ ఇదంతా అర్థమయ్యే వాళ్ళకి మేబీ సంథింగ్ హ్యాపెండ్ దేర్. బాలయ్యది మారింది పిఆర్ ఆన్ వాట్ బాలయ్య వాజ్ ట్రోల్డ్ జోక్డ్ ఇదంతా జరిగిందో ఇప్పుడు అదే బాలయ్య బ్రాండ్. అదే అంటే నేను ఇక్కడ ఒకటి చెప్తా, ఇప్పుడు ఎవరన్నా సరే నో మ్యాటర్ ప్రణయ్, చారి, ఎనీ సోషల్ ఫిగర్ బీట్ పొలిటీషియన్, యాక్టర్ ఆర్ ఎనీ వన్, వాళ్ళు ఒక బ్రాండ్ సంపాదించుకోవాలంటే ద బెస్ట్ థింగ్ దట్ దే కెన్ డూ ఫర్ దెమ్సెల్వ్స్ ఈస్ బీయింగ్ అథెంటిక్ టు దేర్ ట్రూ సెల్ఫ్. అంటే వాళ్ళు ఒకలా యాక్ట్ చేశారు, ఒకలా ఉన్నారు అనుకోండి, ఎప్పటికప్పుడు దొరికేస్తారు, ఫేడ్ అవుట్ అయిపోతారు, కానీ జనాలు కనిపెట్టేస్తారు, అక్కడ పోద్ది నీది. కానీ బాలయ్యలో జరిగిన ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన దేనికైతే ట్రోల్ అయ్యారు అది ఆయన ట్రూ సెల్ఫ్, ఆయన అలాగే ఉంటారు. బయట జనాలను కొడతాడు, బయట జనాలు బూతులు కానీ ఇంకా అన్ని మైకెల్ ఇసురుతాడు, పాటలు బాలయ్య పాటలు అన్నీ ఏవైతే ఉన్నాయో దీస్ ఆఫ్లైన్ సోషల్ మీడియా థింగ్స్, ఆఫ్లైన్ థింగ్స్ ఎట్సెట్రా, ఇవన్నీ ముందు బాలయ్యని చూసి నవ్వుకునేవారు, ఎక్కిలి చేసేవారు. దాన్ని మీకు సింపుల్గా చెప్పాలంటే ఇందాక డాటర్కి ఏమింటి ద పిక్చర్ అన్నారని, ఇప్పుడంట మేము విన్నదాని ప్రకారం బాలయ్య బాబు గారి కాల్స్ అన్నీ అంటే క్రియేటివ్ కాల్స్ అన్నీ సెకండ్ డాటర్ అయిన తేజస్విని గారు చూస్తున్నారంట. అండ్ షీ ఈస్ ద క్రియేటివ్ కన్సల్టెంట్ ఆఫ్ బాలకృష్ణ గారు నౌ. అన్స్టాపబుల్ షో కూడా పడుతుంది. ఎగ్జాక్ట్లీ, క్రియేటివ్ కన్సల్టెంట్ అని బాలయ్య బాబు పడుతుంది. సో ఆల్ దిస్ ఈస్ పిఆర్ గేమ్. ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు ఒక కళ్ళతో చూసేదాన్ని ఈ కళ్ళతో చూడండి అని ఒకళ్ళు చూపిస్తారు చూడండి, దాన్నే పిఆర్ గేమ్ అంటారు, దాన్నే పబ్లిక్ రిలేషన్స్ అంటారు. అదే జరుగుతుంది ఇప్పుడు. అండ్ నేను ఒకటి అంటా చూడు, ఒకప్పుడు బాలయ్య మీద ఉండే నాయిస్ ఇప్పుడు బాలయ్య వైబ్ అయింది. ఎగ్జాక్ట్లీ 100%. ఇంకా అదే లైన్లో పెట్టగలం. ఇంకా ఏ పోనీ పదాలు మారి ఏమైనా కొంచెం వేరేగా మారాడా బాలయ్య అంటే బాలయ్య అలాగే ఉన్నాడు ఫస్ట్ నుంచి. మీరు గమనించండి, మీరు నన్ను ఒప్పుకుంటారు ఒప్పుకోరా, బాలయ్య ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు ఇప్పటికే అలాగే ఉన్నాడు బాలయ్య. దేర్ ఇస్ ఏమీ మారలే. మారింది ఏంట్రా అంటే ద నరేటివ్ ఇన్ ద సోషల్ మీడియా, ద ఆఫ్ స్క్రీన్ యునో థింగ్స్ లైక్ బాలయ్య మీద. అండ్ ఇంకోటి ఏంటంటే పైసా వసూలు సినిమాతో కరెక్ట్ టైంలో పడింది. అది సోషల్ మీడియా బూమ్ అవుతున్న బూమ్, ఇంకా స్టార్టింగ్ జియో స్టార్ట్ అయ్యి, జియో, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ బూమ్ అవుతుంది. ట్విట్టర్, తెలుగు ట్విట్టర్ నన్ను అడిగితే ఎక్కువగా పుంజుకుంది ప్రీ కోవిడ్. అది కూడా అగైన్ జియో వేవే అంతే. జియో తర్వాత ట్విట్టర్, తెలుగు ట్విట్టర్ అలవాటయ్యి ఫ్యాన్ జనాలందరూ వచ్చేదంతా ఆయరా కరెక్ట్గా అప్పుడు పైసా వసూలు పడింది. పైసా వసూలు సినిమా పోయినా కూడా అందులో డైలాగులు ఎలా ఉంటాయంటే, హూ ఆర్ యూ అంటే నైట్ 12 దగ్గరికి వెళ్ళి ఏ పబ్ ముందైనా నించుకుని వినబడితే ఒక స్లోగన్ అనిపిస్తుంది. అది ఇది కాదు, అది వీరసింహారెడ్డిలో. అయితే అందులో చాలా అందులో చాలా డైలాగులు ఉంటాయిరా. తేడా సింగ్, దిమాగ్ తోడా, చాలా తేడా, మళ్ళీ మ్యాన్షనోస్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఇవన్నీ కొంచెం మ్యాన్షనోస్ కూడా మనకు చిన్న లైక్ మ్యాన్షనోస్ అని పేరు కాకపోయినా మన దానికి పేరు లేదు కానీ అది కూడా చిన్నప్పటి నుంచి ఉంది. ఏం దాన్నో బ్రాండ్ లాగా అది ఇప్పుడు అన్స్టాపబుల్ గా మ్యాన్షనోస్ అనేది బ్రాండ్. జర్నీ. అండ్ ఇప్పుడు నేను ఆఫ్ స్క్రీన్ ఇది మాట్లాడాను కదా, ఈ ఆఫ్ స్క్రీన్ ఇదికి ఇంకా రీసెంట్ టైమ్స్లో క్రేజీ పుష్ రావడానికి కారణం ఏంటంటే అన్స్టాపబుల్ షో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు త్రూ సినిమాలకే జనాల్లోకి దగ్గర అవ్వగలవు. దట్ ఇస్ హౌ యూ టాక్ టు యువర్ పీపుల్. బట్ దేర్ ఈస్ వన్ మోర్ థింగ్ వేర్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిందిరా, ఇట్స్ వెరీ హార్డ్ దట్ ఆ సినిమా అన్ని డెమోగ్రఫిక్స్కి వర్కౌట్ అవుతుంది అనేది లైక్ ఇప్పుడు చెప్పలేము. అంతెందుకు ఇప్పుడు డాకు మహారాజ్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, గేమ్ చేంజర్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, సంక్రాంతి కోసం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. బట్ ఎప్పుడైతే షోలు హిట్ అయినాయో అందరూ చూస్తారు, దాని ద్వారా జనాలకు దగ్గర అవుతాం. అండ్ అన్స్టాపబుల్ షో ఎలా డిజైన్ అయింది, వచ్చిన గెస్టులందరినీ బ్రో అనడం, ఓకే హీరోయిన్లు వస్తే వాళ్ళతో కొంచెం హెల్దీ ఫ్లర్టేషన్ చేయడం వాళ్ళతో, ఇదంతా నడిచింది. అండ్ బాలయ్య బాబు ఈజ్ బీయింగ్ కూల్. బాలయ్య బికేమ్ ఏ కూల్ గా నౌ. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు కొన్ని సీన్లు జరిగినాయి. నేను ఒక క్లియర్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. అదేంటంటే ఇది కూడా చాలా రిలేటివ్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తా. ఇప్పుడు బిఫోర్ అఖండ, బిఫోర్ ఆల్ దిస్, బిఫోర్ దిస్
పిఆర్ గేమ్ అండ్ ఆల్ స్టార్టెడ్. బాలయ్య బాబు రోలర్ ఏదో సినిమా చేస్తున్నారు. రోలర్ సినిమా చేసినప్పుడు బాలయ్య బాబు అంతే, బాలయ్య బాబు వాళ్ళ అసిస్టెంట్ చెప్పులేవో వేస్తే బాలయ్య బాబు వాళ్ళ అసిస్టెంట్ దెప్ప మీద కొట్టి సరిగ్గా అని ఏదో అంటారు. అది వీడియో బయటకు వచ్చింది. ఆయనకి ఆయన అసిస్టెంట్కి ర్యాపో ఏంటో, ఆయన అసిస్టెంట్ని ఎలా చూసుకోండి ఎవరికి తెలియదు, వాళ్ళకే తెలుసు ఆయన ఎలా ఉంటాడు. అది బయటకు వచ్చింది, జనాలు ఫుల్ నెగిటివ్ చేశారు. అసలు బాలయ్యకి సిగ్గు లేదు, బాలయ్య ఎలా పడితే అలా ఉంటారు, మనుషులను కొడతా ఉంటారు, ఇది అది. అదే టైంలో నవ్వకండి, సీరియస్ మ్యాటర్, ఇవన్నీ అంతా కామెడీ అయిపోయి నెగిటివ్ అయిపోయింది. అదే ఇప్పుడు కట్ టు 2024 రా. కట్ టు 2024 మాస్ ఎలివేషన్ చెప్తా నీకు. అదేంటంటే ఎలక్షన్స్ టైంలో ఇట్ వాజ్ పోలింగ్ డే అండ్ దేర్ వాజ్ దిస్ వీడియో. పలానా ఒక పొలిటీషియన్, ఒక లేడీ పొలిటీషియన్, ఆవిడ ఏమంటుందంటే యూ షుడ్ నాట్, మీరు పోలింగ్కి పార్టీలు కండువాలు వేసుకుని వస్తారా, పార్టీ కండువాలు వేసుకుని రాకూడదు, ఇది పార్టీ కండువా, తీ అని ఆవిడ అంటారు. కట్ చేస్తే బాలయ్య బాబుది ఎలా ఉంటుంది చెప్తా. ఇస్త్రీ చేసిన అది ఫస్ట్ ఎల్లో కనిపిస్తుంది అంతే, తిరగబడి ఉంటది, బాలయ్య తిప్పుతారు, సర్దుకుంటాడు అలా. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం చూడు, ఇన్ పాజిటివ్ వే. సో బాలయ్య ఆఫ్ స్క్రీన్ ఎలా మారిపోయిందంటే ఆ వైబుని ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకా అన్ని ఇప్పుడు ముందు ఫోన్ ఇసిరితే అది పొగరు అనుకునేవారు, ఇప్పుడు ఈ బాలయ్య ఏ అంటారు. అది మారింది, అది చాలా కష్టం, ట్రిక్కీ. అండ్ లక్కీగా బాలయ్య లైఫ్లో పీక్ చూస్తున్నాడు అంటారు. ఎందుకంటే ఇదంతా ఆఫ్ స్క్రీన్ మొత్తం ఎన్ని సంవత్సరాలు నెగిటివ్ నడిచింది, ఇదంతా సోషల్ మీడియాని మంచిగా ఇదయ్యి, పవర్ ఆఫ్ సోషల్ మీడియా అది. అయితే నెగిటివ్ అయిపోతే అయితే పాజిటివ్ అయిపోతాం. ప్యారల్గా యంగ్ డైరెక్టర్స్తో చేయడం స్టార్ట్ చేశాడు. ఎంతైనా సరే నువ్వు ఎంత పిఆర్ గేమ్ నడిపి, ఎంత సినిమాలు ఆడకపోతే బొంబాయి రా. అదే నువ్వు సినిమాలో మంచి కాల్స్ తీసుకోపోతే బొంబాయి రా. అండ్ నువ్వు చెప్పినట్టు చెప్పు, ఏం డైరెక్టర్లు రాళ్ళు వరుసగా పట్టాడు. అంటే ఆ లైనప్ నేను అక్కడ తర్వాత లైనప్ చూసి ఇదే వండర్ఫుల్ లైనప్ అనుకున్నా. ఎగ్జాక్ట్లీ. అనిల్ రావుపూడి, గోపీచంద్ మల్లేని, బాబీ కొల్లి, ఏంటది నెక్స్ట్ మళ్ళీ బోయపాటి. లేదురా అసలు నేను అప్పుడు అనుకున్నా, అక్కడ తర్వాత అనుకున్నా, ఏం ఫిక్స్ అయ్యానంటే ఇది డ్రీమ్, ఎవరికి ఏ సీనియర్ హీరోకైనా ఉండే డ్రీమ్ లైనప్. ఎందుకంటే వీళ్ళు అప్పుడు దాకా బాబీ డిడ్ విత్ సీనియర్ హీరో చిరంజీవితో చేశాడు, చిరంజీవి గారితో చేశాడు, దాని ముందు ఎన్టీఆర్ తో కూడా చేశాడు. సీనియర్ హీరో నేను అనేది, సీనియర్ హీరో. ఓకే, గాట్ ఇట్. అనిల్ రావుపుడి డిండు విత్ సీనియర్ హీరో, హి డిడ్ విత్ వెంకీ మామ. ఓకే, బట్ తక్కువ కమర్షియల్ సినిమా చేయలేదు, అదే యాక్షన్ సినిమా చేయలేదు విత్ సీనియర్ హీరోస్. ఓకే, అండ్ బాబీ డిడ్ విత్ చిరు. ఓకే, దే ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ లైక్ ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా ఉంది, వాళ్ళకి కసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బాలయ్య యాజ్ ఎ జానరా మనం మాట్లాడుకున్నట్టు విచ్ దే డింట్ ట్రై బిఫోర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు మరి బాబీ చూడాలి, బికాజ్ వాల్తేరు వీరయ్య ఇది సిమిలర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించిన, బాలయ్యతో సినిమా చేస్తున్నావు అంటే డిఫరెంట్ జానర్లోకి పడిపోవాలి. నువ్వు దాన్ని ఎలా తీస్తున్నావు అనేది మరి డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఆ లైనప్ చూసి మెంటల్ ఎక్కిపోయాను నేను దాని తర్వాత వీరసింహారెడ్డి చూసా. నేను చెప్తున్నా, వీరసింహారెడ్డిలో క్రేజీ ఏంటంటే నడుస్తుంది సినిమా సిస్టర్ సెంటిమెంట్ తీసుకొచ్చి వరలక్ష్మి శరత్ కుమార్ ఇస్ ద లైక్ ఆమె చుట్టూ తిరుగుతుంది సినిమా. క్రేజీ అనుకున్నాను నేను ఆ పాయింట్. ఎలా డిఫరెంట్, సంథింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే నాకు ఇప్పుడు కూడా చెప్తా, బాలయ్య సినిమాలు ఇప్పుడు రీసెంట్గా వచ్చే సినిమాలులో జరుగుతుంది ఏంటంటే, ఓకే అఖండ మనం మాట్లాడేసుకున్నాం, ఫైన్. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఈ రెండు సినిమాల్లో ఉన్న థింగ్ ఏంటంటే బాలయ్య స్టార్టెడ్ స్టెప్పింగ్ ఇన్ టు దిస్ గేమ్ వేర్ హీఈస్ ప్రొవైడింగ్ సమ్ కంటెంట్, సంథింగ్ అదర్ దాన్ బాలయ్య. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బాలయ్య ఉన్నాడు, మనం బాలయ్యని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఆ లౌడ్నెస్ ఎలాగా ఉంది, దానితో పాటు ఈజ్ యాడింగ్ ఇట్ అప్ టు సంథింగ్. ఇప్పుడు వీరసింహారెడ్డిలో సిస్టర్ సెంటిమెంట్, భగవంత్ కేసరిలో ఇప్పుడు విమెన్ గురించి కానీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఎట్సెట్రా. అండ్ వన్ గుడ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ భగవంత్ కేసరి ఈజ్ దట్ దీన్ని ఏమంటారు, అన్నెసెసరీ డ్యూయట్ సాంగ్స్, అన్నెసెసరీ బాలయ్యకి ఒక లవ్ ట్రాక్, ఇవేం లేకుండా హీ కెప్ట్ ఇట్. ఏంటి లవ్ ట్రాక్ ఉంది? అరే ఆనెస్ట్లీ చెప్తుంటే చాలా తక్కువ, అసలు అది లవ్ ట్రాక్ అనే అనరా నేను. అంటే బాలయ్య లవ్ ట్రాక్లతో కంపేర్ చేస్తారు, అసలు లవ్ ట్రాక్ ఏదో అంటే ఓవర్ బోర్డ్ వెళ్ళిపోకుండా ఒక డ్యూయట్ సాంగ్ పెట్టేసి అవి ఏం చేయకుండా అలా చేశారు, విచ్ ఈస్ గుడ్. అంటే హీ స్టార్టెడ్ గివింగ్ సంథింగ్ టు ద ఆడియన్స్
ఎప్పుడు బాలయ్య నేను చూస్తాం అన్న వాళ్ళకి కూడా ఓకే హీస్ ప్రొవైడింగ్ సంథింగ్ ఎల్స్ అన్న జోన్లోకి వచ్చాడు అనేది నాకు అనిపించింది. నీకు ఇందాక వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఆఫ్ స్క్రీన్ బాలయ్య థింగ్ కదా, అది ఎక్కడ బాగా హెల్ప్ అయిందో చెప్పనా, విత్ వీరసింహారెడ్డి. ఎందుకో చెప్తా. వీరసింహారెడ్డి ఫస్ట్ హాఫ్ మొత్తం శృతి హాసన్కి బాలయ్య బాబుకి లవ్ ట్రాక్. కొన్ని సీన్లు బాగోవు, నాకు బాగో కాదు, నాకు నచ్చలేదు ఇన్ మై ఒపీనియన్. కానీ దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోవట్లేదు అంటే ట్రూ, నాకు అసలు గుర్తే లేదు. నీకు ఇప్పుడు గుర్తెచ్చుకుంటే దే ఆర్ నాట్. అవును కరెక్ట్, కానీ నాకు ఇప్పుడు నువ్వు చెప్పే వరకు నాకు శృతి హాసన్తో సీన్లు అవి గుర్తు రాలేదు. దట్ ఈస్ సూపర్. నేను అక్కడే ఆఫ్ స్క్రీన్ పిఆర్ గేమ్ హెల్ప్స్. వేర్ ఆఫ్ స్క్రీన్ పిఆర్ గేమ్కి ఈ సెకండ్ హాఫ్ ఎమోషన్, సిస్టర్ సెంటిమెంట్ ఇవన్నీ ఓవర్ షాడో చేసేసరికి ఇది కనిపించదు, విచ్ ఈస్ క్రేజీ, విచ్ ఈస్ రియలీ క్రేజీ. వీరసింహారెడ్డి అండ్ వీరసింహారెడ్డి సినిమా అయిపోయింది, దాని తర్వాత భగవంత్ కేసరి అయిపోయింది, దాని తర్వాత నాకు ఇంకా గుర్తు ఈ ఫస్ట్ అది డాకు మహారాజ్ అని టైటిల్ కూడా రీసెంట్గా వదిలేరు, కానీ అప్పుడు వదలలే. అప్పుడు 2 కత్తులతో ఒకటి వచ్చింది ప్రోమో. అప్పుడు ఇది ఒక థింగ్, ఏ హీరో అయినా వరుసగా హిట్లు కొడుతున్నాడంటే పబ్లిక్లో ఒకటి వస్తుంది, ఈ సినిమా పోద్రా అనేది వస్తుంది. అప్పుడు కూడా టీజర్కి అదే వచ్చింది, ఓకే. బట్ ఎప్పుడైతే డాకు మహారాజ్ అని టైటిల్ వదిలేరో, ఎప్పుడైతే పోస్టర్ ఆ గెటప్ వదిలేరో, ఎప్పుడైతే టీజర్ ట్రైలర్ పడినాయో, అండ్ సాంగ్ మెయిన్లీ రేజ్ ఆఫ్ డాకు క్రేజీ. ఎప్పుడైనా తమనన్న కరెక్ట్ చెప్పిన సినిమా ముందు ఇలాంటిది ఒకటి వదులుతాడు, వెళ్ళిపోద్ది ఎక్కడికో. నాకు పిచ్చగా నచ్చింది సాంగ్. ట్రైలర్ నేను గీర్లేకపోయాను. నేను ట్రైలర్ చెప్తున్నా, మేము ఇందాకే రియాక్ట్ అయ్యాం, లాస్ట్ వరకు అది కూడా పెద్ద పంచ్ డైలాగ్ ఏం కాదు అసలు. ఫస్ట్ టైం బాలయ్య బాబు ట్రైలర్లో డజంట్ హ్యావ్ ఎ పంచ్ డైలాగ్ ఇన్ ద ట్రైలర్, హీ డజంట్ స్పీక్. అసలు బాబీ అసలు ఏంటది, వాట్ గట్స్. బాలయ్య యూఎస్పీఏ గుండెలు బాదుకుని డైలాగులు చెప్పడం, లౌడ్ డైలాగ్స్ చెప్పడం. బాలయ్య వాజ్ నాట్ లౌడ్ ఇన్ ది ట్రైలర్. బాలయ్య స్వాగ్ కూడా లేదు. స్వాగ్ ఉంటుంది బాలయ్యకి ఒకటి. ఇఫ్ యు ఆర్ నేను చెప్తున్నా, ఇప్పుడే చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు షో బాలయ్య వితౌట్ బీయింగ్ లౌడ్ అండ్ ఇఫ్ యు ఆర్ స్కోరింగ్ ఏ హిట్, సూపర్. బాబీ కొల్లి నువ్వు మామూలు మనిషి, మామూలు డైరెక్టర్ కాదు. నువ్వు ఇంకో నెల్సన్ లోకి ఎక్కడికో వెళ్ళిపోతావు నువ్వు. ఎగ్జాక్ట్లీ, ఐ ఆమ్ టెల్లింగ్ యూ రైట్ అవే. వీడు చెప్పింది కనుక జరిగితే యూ విల్ బి ద ఇంక వేరే లీగ్లో అది కనుక జరిగితే. అండ్ నాకు చాలా పొటెన్షియల్ కనిపించింది ట్రైలర్లో. పొటెన్షియల్ అని నేను ఎందుకంటున్నానో చెప్తా చూడు. బాలయ్య బాబు ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో దేర్ ఇస్ దిస్ మేటర్. ఫస్ట్ హాఫ్ యంగ్ బాలయ్య ఉంటాడు, వేరింగ్ జీన్స్, కార్గోస్, కొంచెం స్టైల్గా డ్రెస్ అయ్యేది ఇది. సెకండ్ హాఫ్లో కొంచెం సీనియర్ బాలయ్య విత్ గ్రే హెయిర్, అలా ఎలా వైట్ అండ్ వైట్ ఏదో వేసుకుని అలా ఉంటాడు. ఇది చూస్తే దేర్ ఇస్ దిస్ న్యూ ఏదో వరల్డ్, ఏదో డాకు మహారాజ్ అని ఒక వరల్డ్ ఉంది, ఒక కేజీఎఫ్ మాదిరి. అక్కడ ఏదో జనాలకు ఆపరేషన్ జరుగుతుంది, ఏదో వస్తున్నాడు. దాని తర్వాత ఒక చిన్న పాపతో గెడ్డం ఉన్న బాలయ్య ఈజ్ బీయింగ్ క్యూట్ విత్ హెర్. దాని తర్వాత క్లీన్ షేవ్ ఉన్న బాలయ్య. దాని తర్వాత ఏంటో దాని ఏమంటారు, లయన్, టైగర్, ఏ యానిమల్స్ వచ్చినాయి. ఒక ఫారెస్ట్ లో ఫైర్ తో ఫైట్ ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, ఏదో మ్యాటర్. టూ మెనీ థింగ్స్. సో ఈ అన్నిటితో నువ్వు బాలయ్య మాసను కొంచెం అలాగ పైన ఆఫ్ కోర్స్ ఉంచి కాంటెంట్తో సినిమా కొట్టావనుకో, లైక్ క్రేజీ ఉంటుంది. నాకు వాల్తేరు వేరే చూసాక నాకు బాగా అనిపించింది. వాల్తేరు వేరే సినిమా మనం అదే స్టోరీ అనుకుంటే పేపర్ మీద ఇట్స్ నాట్ ఏ గ్రేట్ వన్. ద బెస్ట్ థింగ్ ఇన్ వాల్తేరు వేరే ఇస్ వి గాట్ దట్ చిరు బ్యాక్. అది లాక్కొచ్చాడు, మరి ఇందులో ఎలా వాడతాడో తెలియదు. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా డాకుకి, క్రేజీ. అండ్ ఆల్సో గేర్లకి ఇచ్చేస్తున్నాడు నాగవంశీ బయట మొత్తం. నేను అన్స్టాపబుల్ షో చూసాను, అది తమనంటాడు మొన్న స్పేస్లో ఏదో వంశీ అన్నారు దట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని. తమన్ అంటాడు, నేను చెప్తున్నా సెకండ్ హాఫ్ వచ్చి 40 నిమిషాలు మామూలుగా ఉండదు అంటే నాగవంశీ అంటాడు అనమాట. సీట్లలో కూర్చారు సార్ ఎవరు ఏంటిది. అండ్ నాగవంశీ హ్యాస్ దిస్ ట్రాక్ రికార్డ్. అతను వచ్చి సినిమా సూపర్ ఉంటుంది అని సినిమాకి ఇంత హైప్ ఇచ్చినప్పుడల్లా ఆడింది. గుంటూరు కారం ఒకటి కొంచెం మార్కెటింగ్ మిస్ఫైర్ అయింది అంటాడు అన్నారు. సో యా చూద్దాం మరి. నేనైతే హైప్డ్ ఉన్నా ఈ సినిమాకి. ట్రైలర్ బాగా నచ్చింది నాకు, క్రేజీ. నౌ ఐ విల్ గివ్ యూ వన్ పర్స్పెక్టివ్. ఇది నాకు అనిపించిన పర్స్పెక్టివ్. ఇప్పుడు మనం ఇప్పటి వరకు 2 టైప్స్ ఆఫ్ బాలయ్య గురించి మాట్లాడుకున్నాం. ద పిఆర్ గేమ్ చేంజ్డ్ వాట్, ఇవన్నిటిలోని వన్ కామన్ థింగ్ ఈజ్ దట్ everything that we talked about, it is
బాలయ్యస్ యూనిక్నెస్, అంటే బాలయ్య అలాగే ఉంటారు అని. ఇప్పుడు డాకులో నాకు 2 కనిపించినాయి. ఒకటి ది జాన్రా బాలయ్య, మనం సెలబ్రేట్ చేసుకుంటున్న బాలయ్య, ది బాలయ్య ఇవ్వగలిగే హై, ఇచ్చే ఎలివేషన్స్. అండ్ కుడోస్ టు తమనన్న మామూలు కొట్టలేదు. డాకు ట్రైలర్ బీజిఎం మెంటల్ ఎక్కేసింది నాకు, పిచ్చి కేక బీజిఎం కొట్టాడు. సో బేసికల్లీ తమనన్న ఈస్ గోయింగ్ టు డెలివర్. అండ్ ఆల్ బాలయ్య నీడ్స్ రైట్ నౌ ఈజ్ ద డైరెక్టర్ యూజింగ్ ద జాన్రా బాలయ్య బీయింగ్ బాలయ్య అండ్ ప్రాపర్ మ్యూజిక్ టు ఎలివేట్ స్టఫ్. అంతే. సో అదంతా జరిగితే అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, నేను హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తాను. బట్ వాట్ బాలయ్య షుడ్ బి కేర్ఫుల్ ఆఫ్ ఈజ్ ది దబిడి దిబిడి బాలయ్య అండ్ డాకు మహారాజ్. ఆ సాంగ్ అంటే నాకేమనిపించిందో క్లియర్గా చెప్పేస్తారా? ఇప్పుడు ద బాలయ్య దట్ ఐ వాంట్ ఈజ్ ద బాలయ్య దట్ ఐఎమ్ గెట్టింగ్. నేను ఏదైతే కోరుకుంటున్నానో బాలయ్య ఎలా ఉండాలి, ఎలాంటి సినిమాలు చేయాలి, ఆయన మనకు ఎలా కనపడాలనుకుంటున్నానో ఆయన అలాగే ఉన్నారు, అలాంటి సినిమాలే తీస్తున్నారు. బట్ ఒక్కటి కొంచెం హీ షుడ్ కీప్ ఇన్ చెక్ ఈస్ దట్ థింగ్. అంటే ఇప్పుడు అందులో కొంచెం లైన్కి కొంచెం అటువైపు వెళ్ళి కొంచెం నేను ఎంజాయ్ చేయలేదు అది. అండ్ అది కూడా ఎందుకు చెప్తానంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది స్టెప్స్ ఓకే, కానీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇన్ ది ప్రీవియస్ ఫిలిం, నువ్వు ప్రీవియస్ ఫిలింలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పి విమెన్ని మనం ఎలా చూడాలి అంటే, నువ్వు సినిమా నుంచి బయటకు వచ్చి సినిమా నుంచి నువ్వు ఒక మెసేజ్ ఇస్తున్నావు, అది నువ్వు ఇంటికి తీసుకెళ్ళాలి అని జనాలతో కోరుకుంటున్నావు. భగవంత్ కేసరికి అది వర్కౌట్ అయింది. కానీ దబిడి దిబిడిలో అగైన్ సినిమా వేరు బాసు ఎలా ఎలా చూస్తావు అని అనొచ్చు. ఇప్పుడు నువ్వు అది ఇంటికి తీసుకెళ్ళండి అని నువ్వే చెప్పినప్పుడు నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి కదా. ఇందులో ఒక లిరిక్ నాకు గుర్తుండిపోయిందిరా, ఆ పాట దబిడి దిబిడి పాట గురించి నేను కొంచెం చెప్తా. ఆ పాట లిరిక్స్ కాసర్ల శ్యామ్ గారు రాశారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఆ పాట లిరిక్స్లో స్టార్టింగ్ బ్యూటిఫుల్ లైన్లు ఉంటాయిరా, నీ కోసం తెరిచాను మ్యాన్షన్ హౌస్ దర్వాజా, ఓకే, నీకై వేచుంది హనీ రోజా. ఓకే. సో ఇంత బ్యూటిఫుల్గా సింక్ చేసిన ఆయన దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల నా చెంప మోగిపోయేలా అని ఉంటుంది. ఐ డోంట్ వాంట్ దట్ అబ్యూస్. ఇప్పుడు బాలయ్య అంటేనే మనం కొంచెం ప్రోగ్రెసివ్ అవుతున్నారు, హీఈస్ ప్రొవైడింగ్ సమ్ కంటెంట్ అనుకునేసరికి మళ్ళీ ఆ జోన్లోకి వెళ్ళి ఓకే నువ్వు చెప్పొచ్చు మాస్లు ప్రొవైడ్ చేస్తున్నావు, ఇది నీకు కాదు, నువ్వు అంత మరీ ప్రతి లిరిక్ కెలికి చూస్తేనా దొబ్బదు, మాస్ సినిమా ఇది అంటే ఐ అగ్రీ. కానీ బాలయ్య ఇంత ప్రోగ్రెసివ్ అవుతున్నారు, మనకి ఇలా నచ్చుతున్నారు, ఇంత జరుగుతున్నప్పుడు ఐ డోంట్ వాంట్ హిమ్ టు టచ్ అంటే గో బ్యాక్ టు ఆల్ దట్ స్టఫ్. ఐ అండర్స్టాండ్, ఐ అగ్రీ, కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ఇంకొకటి చెప్పనా నేను, నువ్వు నేనే కూర్చుని రేజ్ ఆఫ్ డాకుకి 3.2 మిలియన్ ఉంది, చిన్ని సాంగ్కి 3 మిలియన్ ఉంది, 3.5. ఈ రెండిట్ల తర్వాత రిలీజ్ అయిన దబిడి దిబిడికి 18 మిలియన్ ఉంది. మనం చూసినప్పుడు 13 మిలియన్ 13 ఉంది, సారీ 13 ఉంది. అంటే 3-4 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి వ్యూస్. సో నువ్వే అన్నావు ఇందాక చెప్పినప్పుడు మనకు కాదు అది అని. నేనేమంటానో తెలుసా, ఆల్ వి పీపుల్, మనం యూట్యూబ్లో మీరు చూస్తున్నారు కదా, మీరు ఇప్పుడు ట్విట్టర్లో ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ బబుల్లో ఉన్నాం. అసలు ఇవన్నీ లేకుండా చాలామంది ఉన్నారు బయట. నువ్వు అన్నట్టు దే డజంట్ గివ్ అన్ ఎఫ్ టు లిరిక్స్, దే వాంట్ ఇట్, ఫ్యూ పీపుల్ వాంట్ ఇట్. దాన్ని మనం ఏం చేయలేము, దట్ ఈస్ ఫ్యాక్ట్. నేను ఇంకా దానికేమో అని అనుకుంటా, వాళ్ళు నువ్వు అన్న ఈ లాజిక్ అంతా పట్టించుకోరు. ఆ పాట ఒకటి వాళ్ళకి, బట్ అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటి, మనకు అది నచ్చదు, అది కూడా అంతే. బట్ నేను ఇంకోటి చెప్పనా, నీకు సినిమా చూసాక పాట గుర్తుండదు, మేబీ షాడో అయిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎలా చూసుకున్నావు, ఓకే థియేటర్లకు రప్పించడానికి అనుకోవచ్చేమో అని కూడా అనొచ్చు. యూ కెన్ క్రియేట్ ఎ నెరేటివ్ ఫర్ దట్. బట్ నాకు పర్సనల్లీ ఓకే బాలయ్య ఈజ్ గోయింగ్ ఇన్ టు దట్ జోన్ వేర్ ఒకటి వస్తుంది కదా, ఈ జనరేషన్ కూడా రెస్పెక్ట్ చేసి. ఇప్పుడు ముందు కూడా బాలయ్యకి అటెన్షన్ ఉంది, ఇప్పుడు కూడా బాలయ్యకి అటెన్షన్ ఉందిరా. ఇప్పుడు ఏముంది ఎక్స్ట్రాగా, రెస్పెక్ట్ ఉంది బాలయ్యకి. అవును, ఆ రెస్పెక్ట్ ఎందుకు తగ్గించుకోవడం అని చిన్న. అంటే బాలయ్య కెన్ ట్రై సాంగ్స్ లైక్, ఏమో ఆయన ఏం ట్రై చేయాలి నేను చెప్తున్నా లేదని నాకేం వరకు నేను చెప్తున్నా. ఈ యాయా జై బాలయ్య సాంగ్ థియేటర్లో పిచ్చి ఎంజాయ్ చేశాను.
అసలు షట్లు అలాంటివి ట్రై చేయొచ్చు. అసలు క్రేజీ ఉంటుంది. సో అరే నేను చాలా రోజుల తర్వాత యానం పద్మా థియేటర్లో యాయా జయబాలయ్యకి జనాలు అంకుల్స్ లేస్ డ్యాన్స్ చేయడం చూసారు యానంలో. ఐ వాజ్ లైక్ వావ్. నీకు చెప్పనా, మనం ఏ హీరో సినిమాకి వెళ్ళినా గెంతుతాం. అంకుల్స్ లేస్ డ్యాన్స్ చేయాలంటే చిరు బాలయ్య దిగాలి. అంతే మనం ఇక్కడ మన హీరోలు పనికిరారా, అక్కడ రా, అది వైబు. నేను ఇంకా నాకు ఆ వీడియో, దట్ క్యూట్ వీడియో ఆఫ్ జనకేశ్వర రెడ్డి రిలీజ్, దాని పేరు వల్లనే తగదిన తందానా అంటాడు తాత వచ్చి. ఆయనకి చాలా వయసు ఉంటుంది నాకు తెలిసి, బట్ ఆయన వచ్చి పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకో తాత ఉంటుంది ఎల్లో కలర్ షర్ట్ వేసుకుని, దాని తర్వాత మీమ్స్ వస్తాయి, మై తాత ఆఫ్టర్ డొనేటింగ్ ఆల్ హిజ్ అసెట్స్ టు హిజ్ సైడ్ చిక్స్ అని. అప్పుడు దాని పేరు వల్లనే తగదిన సూపర్ వేస్తాడు తాత డ్యాన్స్. అలాంటివన్నీ. సో అండ్ అక్కడ వైపుని మళ్ళీ జనరేషన్కి తేవడం క్రేజీ మ్యాన్. అంటే ఇప్పుడు టు సమ్ ఆల్ దిస్ అప్ నేనేమంటానంటే, నాకు చాలా నచ్చింది డిస్కషన్, ఎందుకంటే వీ టాక్డ్ అబౌట్ సో మెనీ పర్స్పెక్టివ్స్. అండ్ ఇదంతా సమరైజ్ చేయడానికి ఏంటంటే, ఇప్పుడు మనందరం చాలా లక్కీ దట్ వీఆర్ సీయింగ్ అనదర్ పీక్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ గారు. ఇది మనందరికీ నచ్చేలా జరుగుతుంది చూడు, అది ఇంకా మంచిది. అండ్ హోప్ఫుల్లీ బాలయ్య గారు ఇలాంటి కంటెంట్ సినిమాలు, అంటే బాలయ్యని ప్రొవైడ్ చేస్తూ ఈ జోన్లోనే ఇంకా కంటెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళడం అనేది, అంటే నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, మన టైర్ 1 ఇప్పుడు ఎవరైతే మహేష్ బాబు గారు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, తారక్ అన్న, వీళ్ళందరూ దే ఆర్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ బిగ్, ఇండియా పాన్ అది ఇది అని చెప్పి దే ఆర్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ టైమ్. అండ్ ప్రాబబ్లీ మన ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి అదే ఉపయోగపడుతుంది. ఇప్పుడు పుష్ప ఇండస్ట్రీ హిట్ అయింది, ఇలాంటివి చేయాలంటే టైం పడుతుంది. బట్ ఇదంతా కాకుండా జస్ట్ ఈ ప్రెషర్లు ఏమీ లేకుండా ఒక సాలిడ్ తెలుగు సినిమా మనకి ఇవ్వగలిగేది సీనియర్ హీరోలే. ఇప్పుడు ఓన్లీ వెంకీ కెన్ గివ్ యూ సంక్రాంతికి వస్తున్నాం, అది అలా మంచిగుంటే. ఓన్లీ బాలయ్య కెన్ గివ్ యూ స్టఫ్ లైక్ డాకు. ఓన్లీ చిరు సార్ షుడ్ నాట్ గివ్ అస్ ఫిలిమ్స్ లైక్ దోస్, బట్ చిరు సార్ ఇంకా మంచి సినిమాలు ఇవ్వాలి. అది సో ఇలాంటి సినిమాలు సీనియర్ హీరోలు ఇవ్వగలరు. మీరు చూసారు సీనియర్ హీరోలు హిట్ కొడితే ఒక విక్రమ్ అవుద్ది, ఒక జైలర్ అవ్వుద్ది. అలాంటివి మనకు కూడా పడాలి, మనం కూడా ఎంజాయ్ చేయాలి. వాల్తేరు వీరయ్య ఎంజాయ్ చేసాం, అలాగే మళ్ళీ సంక్రాంతికి హోప్ఫుల్లీ రిలీజ్ అవుతున్న 3 సినిమాలు హిట్ అవ్వాలి. ఈ వీడియో వచ్చేసరికి యాక్చువల్లీ గేమ్ చేంజర్ వచ్చేస్తుంది. సో హోప్ఫుల్లీ అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. అండ్ అస్ ఫ్రమ్ చారి అండ్ ప్రణయ్ we are wishing you all a very very happy సంక్రాంతి. yes రగ్గొడండి, ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా కుమ్మేండి, దొలగొడేయండి అంతే. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారి నాట్ సారీ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబులు చేసుకోవడం మర్చిపోకండి, వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, నాది ఉంటుంది, తెలుసు మా ఛానల్స్ మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమంది అంటున్నారు దగ్గరికి వచ్చి, నేను సబ్స్క్రైబ్ చేయను కానీ నీ వీడియోలు చూస్తానంటారు. కొంచెం బాధ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే బాగుంటుంది, చేసుకోండి ప్లీజ్. ఎస్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అనొచ్చు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ గైస్. సబ్స్క్రైబ్.